అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు కథ కాదు. జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక శక్తివంతమైన రూపకమనమాట. దాని లోతుల్లోకి వెళ్దామా? సరే, అసలు విషయానికి వచ్చే ముందు ఒక ప్రశ్న వేసుకుందాం. జీవితం అనేది ఒక ప్రయాణం కదా, మరి ఈ ప్రయాణంలో వేగం ముఖ్యమా లేక సహనం ముఖ్యమా? అంటే స్పీడ్గా వెళ్ళిపోవాలా లేక నెమ్మదిగా ఓపికతో ముందుకు సాగాలా? ఏమంటారు? ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు మూలం. రైట్. ఇక మన కథలో మొదటి భాగానికి వెళ్దాం. దీని పేరు ఓ నిశ్శబ్ద ప్రయాణం. ఈ పేర్లోనే ఉంది కదా. ఇక్కడ మనం ఒక సైలెంట్ జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మౌనంగా సాగే ఓర్పును చూపించే ఒక పవర్ఫుల్ ఇమాజిని చూద్దాం. మరి ఈ మొదటి రూపకంలో మన హీరో ఎవరు అనుకుంటున్నారు? అదేనండి, ఒక చిన్న నత్త. అదే ఎక్కడ కదులుతుందో తెలుసా? ఒక పదునైన బ్లేడ్ మీద. అవును, ఒక షార్ప్ బ్లేడ్ మీద నెమ్మదిగా వెళ్తోంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ సీన్. ఆ ప్రయాణంలో ఎంత డేంజర్ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో కదా. ఆ నత్త జర్నీని కొంచెం క్లోజ్గా గమనిద్దాం. అక్కడ స్పీడ్ లేదు, అరుపులు కేకలు అస్సల్లేవు, ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. ఆ బ్లేడ్ వల్ల కలిగే నొప్పిని, ఆ కాన్స్టెంట్ పెయిన్ని కూడా సైలెంట్గా భరిస్తోంది. అదేదో తన ప్రయాణంలో ఒక భాగమన్నట్టుగా యాక్సెప్ట్ చేసింది. సో, ఈ నత్త నుంచి మనం నేర్చుకోవాల్సిన అస్సలు విషయం ఏంటంటే, జీవితమనే ఈ పెద్ద ప్రయాణాన్ని పూర్తి చేయడానికి వేగం కాదు, సహనం కావాలి. అంతే. అడ్డంకుల్ని దాటడానికి ఆతృత కాదు, ఓపికే మనల్ని గెలిపిస్తుంది. ఓకే, ఓపిక ముఖ్యం, బానే ఉంది. కాని అదొక్కటే సరిపోతుందా? ఇంకేం కావాలి? అందుకే మన కథలో రెండో భాగానికి వెళ్దాం. ఇక్కడ మనం ఓపిక నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి మన చేతుల్లో ఉండే నిర్ణయం గురించి, మన బాధ్యత గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన రెండో రూపకంలో మొదటి ఇమేజ్ చూద్దాం. ఏంటంటే, ఒక చెయ్యి తన వేలుని ముందుకు చూపిస్తోంది. ఇది మనం జీవితంలో ఎదుర్కొనే ఒక బేసిక్ చాయిస్ అన్నమాట. అలా వేలు చూపించడం అంటే ఏంటి అంటే, మన ముందు రెండు దారులున్నాయి. మొదటిది, ఎప్పుడూ వేలెత్తి చూపిస్తూ ఉండటం, పరిస్థితుల్ని బ్లేమ్ చేయడం లేదా మనల్ని మనమే నిందించుకోవడం. ఇక రెండో దారి, బాధ్యత తీసుకుని మనల్ని మనం బిల్డ్ చేసుకోవడం, మన దారిని మనమే క్రియేట్ చేసుకోవడం. మరి ఆ బ్లేమ్ చేసే వేలికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇక్కడే ఉంది, పక్కనే ఇంకో చెయ్యి. ఆ చేతిలో ఒక పెన్నుంది, ఆ పెన్తో రాస్తోంది. ఇది దేనికి సంకేతం? మన జీవితాన్ని మనమే స్వంతంగా రాసుకోవడానికి, మన కథను మనమే క్రియేట్ చేసుకోవడానికి. ఈ రెండో రూపకం నుంచి మనకందే పవర్ఫుల్ మెసేజ్ ఇదే: జీవితమనేది మనకు ఎవరో ఇచ్చేది కాదు, లేదా ఎక్కడో దొరికేది కాదు. అది మన చేతులతో మనం రాసుకునే ఒక కథ. సరే, ఇక ఫైనల్ పార్ట్కొచ్చేశాం. ఒకవైపు నెమ్మదిగా వెళ్లే నత్త, మరోవైపు తన కథను రాసుకునే రచయిత. ఈ రెండు వేర్వేరు రూపకాలు కలిసి ఒకే శక్తివంతమైన జీవిత ఫిలాసఫీగా ఎలా మారతాయో చూద్దామా? విజయం సాధించాలంటే సింపుల్గా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1, నత్తలాగా నెమ్మదిగా ఓపికతో ముందుకు సాగాలి. స్టెప్ 2, బ్లేడ్ లాంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకోవాలి. ఇక స్టెప్ 3, ఇదే చాలా ముఖ్యం, నిందించడం ఆపేసి మన కథను మనమే రాసుకోవాలని డిసైడ్ అవ్వాలి. ఈ రెండింటినీ కలిపినప్పుడు జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా? మనల్ని బాధపెట్టిన నొప్పే మన బలంగా మారుతుంది. మనం ఆలస్యం అనుకున్నదే ఒక మంచి గుణంగా కనిపిస్తుంది. చివరికి మనం చేసిన ప్రయాణమే ఒక విజయంగా మారిపోతుంది. సో, ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: లైఫ్లో గెలవడానికి స్పీడ్ అక్కర్లేదు. పేషెన్స్, రెస్పాన్సిబిలిటీ, ఇంకా కొంచెం కరేజ్, ఈ 3 ఉంటే చాలు. మరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇదంతా విన్నాక ఏమనిపిస్తోంది? మనమందరం కూడా ఆ నత్తలాంటి సహనంతో మన కథను మనమే రాసుకునే రచయితలం కదా.